వదులు దేవి, వీడెంత పెద్ద చీటరో నీకు తెలీదు. అసలేం చేశాడు? నేను హ్యాంగ్ చేసుకోవాలని అనుకోవడానికి కారణమే వీడు. ఏంటి హ్యాంగ్ చేసుకున్నావా? నేను హ్యాంగ్ చేసుకునే టైంకి దేవి రాకపోతే ఈ పాటికి హెవెన్లో ఉండేదాన్ని. నీకంత కష్టం ఏమొచ్చింది బేబీ? బేబీ బాబీ అని ఇప్పుడు అంటాం కాదు. తనంత కష్టంలో ఉంటే కనీసం ఇటువైపు తొంగైనా చూసావా? దేవి నిజంగా తన కష్టంలో ఉందని నాకు తెలీదు. చెప్పు తీసుకుని కొడతాను అబద్ధాలు ఆడితే. నువ్వు నాతో మాట్లాడిపోతే నాకు పిచ్చిలేస్తా అనే విషయం నీకు తెలీదా? అది కాదను. ప్రేమించిన దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు అను అని ప్రేమగా పిలిస్తే కరిగిపోవాలా? దేవి నేను చెప్పేది ఒకసారి వింటావా? ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది? దాంతో తిరిగిన రోజులు తిరిగి మోసి తీరిపాక వదిలేసి ఇప్పుడు నాతో పెళ్లి చూపులకు వచ్చి పులిహోర కలుపుతావా? అసలు నీది బతికేనా? దేవి, నా ముందు రామ్ని తిడితే నేను ఊరుకోను. నీకు మైండ్ దొబ్బిందా లేకపోతే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నట్టు అక్కడ ఉండిపోయిందా? నిన్ను వదిలేసి ఇప్పుడు నాతో పెళ్లి చూపులకు వచ్చి పులిహోర కలుపుతున్నాడు. అప్పటికి సురేష్ చెప్తూనే ఉన్నాడు వాడు పులిహోర రాజా, వాడితో వెళ్ళకు అని. నేనే వినిపించుకోకుండా వాడిని ఇక్కడ దా తీసుకొచ్చాను. నువ్వు దేవిని చూడడానికి పెళ్లి చూపులకి వెళ్ళావా? అది కాదను. వెళ్ళావా లేదా? వెళ్ళాను. అను నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరాను. ఆహా, మరి కాఫీ షాప్ లో పెళ్లి చూపులకు వచ్చి నాతో పులిహోర కలిపింది టైం పాస్ కా? దట్స్ మై హ్యాబిట్. హ్యాబిట్ ఏంట్రా? ఎలకలు పట్టే మహోడా. దాని గురించి అనుకు తెలుసు. అనుతో మాట్లాడి పూర్తిగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు మానాలు అల్లెలు డోర్ వేసుకుంటున్నారు. ఇది ఇల్లో రూమ్ అర్థం కావట్లేదు. నేను ఒక దాన్ని ఉన్నాను రా ఇక్కడ. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ పంపించింది మా మమ్మీ పని చెప్తా. మమ్మీ, నేను కాల్ చేయకుండా నువ్వు చేయవు కదే. నువ్వు చేసేలా చేసావు. ఏంటి నీ బాధ? నీకు ఇప్పుడు డబ్బులు కావాలా? నేను కిట్టి పార్టీకి వెళ్తున్నాను, రాగానే నీకు డబ్బులు పంపించేస్తా. మనీ కాదు, నా మనసేం బాలేదు. ఏమైంది? పెళ్లి చూపులు వద్దు వద్దు అంటే ఒకరిని పంపించు. మన రిలేటివ్ మంచోడు, నీకు బాగా సెట్ అవుతాడని. వాడు మన పక్కింటి పంకజం అంటే కూతురు లవ్ చేస్తున్నాడు. పంకజం కూతురు నీ దగ్గర ఎక్కడుందే? వాళ్ళ అమ్మలాగా అది కూడా ఎప్పుడో లేచిపోయిందిగా. లేచిపోయిందా? అది లేచిపోతే మరిదెవరు? లోపలికి రా. నేను నువ్వే. అమ్మ చెప్పిందిలే, లోపలికి రా. అది చెప్పే లోపే నేను వినిపించుకుని సావలేదు. సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. ఏమైంది? ఏంటి మామా, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావు, పిల్ల నచ్చిందా? బానే ఉంది కానీ మరి ఫోన్ పిచ్చిలా ఉందిరా. మనుషుల కంటే ఫోన్లోనే ఎక్కువ వాడుతోంది. ఈ కాలం అమ్మాయిలు అలానే ఉన్నారు మామా, మనమే అడ్జస్ట్ అవ్వాలి. నేనదే చెప్పాను, కొంచెం ఫోన్ వాడడం తగ్గించి అడ్జస్ట్ అయితే హ్యాపీగా ఉందామని. ఎక్కడ వినింది? ఇంత మంచిగా చెప్పాక కూడా ఎవరు వద్దంటారు? తను వద్దందిగా. పైగా వార్నింగ్ ఒకటి, ఇలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు నాకు నచ్చని చెప్పమని వెళ్ళిపోయింది. అవునా? ఈ జనరేషన్ అమ్మాయిలకి హెడ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. అదేదో సాంగ్లో అన్నట్టు గర్ల్ స్కిన్ వైట్, గర్ల్ హార్ట్ బ్లాక్. కరెక్ట్ అమ్మాయికి. అవునరా బాబు, ఈ పెళ్లి పెళ్ళం అంటేనే భయం వేస్తుంది. ఒకతేమో అన్నంలో పాయిజన్ పెట్టి చంపుతుంది, ఇంకొకరితేమో బాడీని పార్ట్స్ చేసి చంపుతుంది. అదంతా సరే గాని నిన్న అక్కడికి దేవి వచ్చిందిరా. దేవి ఎందుకు వచ్చింది? తనకి పెళ్లి చూపులు. మరి తనకైనా నచ్చాడా? వాడు ఏంటో కొంచెం తేడాగానే ఉన్నాడు. తేడా అంటే మాడానా? అలాగాదరా, వాడు పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. ఇప్పటికి కనీసం ఒక 5-6 మందిని. అలా అయితే దేవికి నువ్వే చెప్పాలి కదా మామా, అలాంటి వాడిని చూస్ చేసుకోవద్దని. మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే లైఫ్ మ్యాటర్ కదా, కొంచెం సీరియస్ తీసుకోవాలి. చెప్పాను రా, ఎక్కడ వినింది? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వినలేదు, పట్టించుకోలేదు. అయినా మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నేను ఎప్పుడు వాడిని సీరియస్ తీసుకోలేదు. పాపం దేవి పరిస్థితి ఏంటో. నేనేదో అక్కడ ఉన్నానని ఓవరాక్షన్ చేయడం తప్ప నాకు తెలిసి వాడు తనకు పెద్దగా నచ్చలేదు. నచ్చలేదని నువ్వెలా చెప్పగలవు? ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే కాసేపట్లో నాకు ఫోన్ వస్తుంది చూడు.
హలో సురేష్. ఏంటి మేడం గారు వాయిస్ డల్ ఉంది? బాబు గారి గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకెలా తెలుసు? వాడు నిన్ను కలిసి 2 నిమిషాల్లో పడేయడానికి ట్రై చేశాడు. ఆ మాత్రం అర్థం కాదా? ఇట్స్ అ బాయ్ థింగ్. అయినా ఇలాంటి బోగ్గాలు 2-3 నాకు కూడా ఉన్నారు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, మా ఇంట్లో ఉంటున్న అమ్మాయి. అయితే ఏంటి ఇంట్లో కుబ్బడి పెట్టేశారా? అవును, వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళి నన్ను బయట పెట్టారు. భయం వేస్తుందా? నువ్వు తొందరగా రావా? అవసరం. మా ఇంటి అడ్రస్ తెలుసు. అది దేవి ఇంటి అడ్రస్ నీకెలా తెలుసు? రే, నేను తనతో ఫస్ట్ లుక్లోనే కనెక్ట్ అయ్యాను. మీ అందరికీ మా మధ్య గొడవలు కనబడ్డేమో కానీ నేనెవరో తెలియకుండా నాకు హెల్ప్ చేసింది చూడు, నాకు మాత్రం తన ప్రేమ కనబడింది. ఇంత ప్రేమ మనసులో పెట్టుకొని మరి తనకి ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? టీమ్ లీడ్ పొజిషన్లో ఉండి నేను ఆ పని చేశాను అనుకో, అడ్వాంటేజ్ తీసుకున్నట్టు ఉంటుంది. తనకు కూడా ఇలాంటి చిన్న ఫీలింగ్ ఉంటే ప్రపోజ్ చేయడం వేరు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఏమో అనుకున్నా కానీ చాలా గొప్పగా థింక్ చేస్తున్నావురా. తొందరగా నీ లవ్ ప్రపోజల్ చెప్పి ఆఫీస్కి లవర్స్గా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ రా, కానీ ఈ విషయం మాత్రం ఆఫీస్లో తెలిసిందా? అస్సలు తెలీదు. ఆల్ ది బెస్ట్. ఏంటి హాల్లో ఉన్నావు? ఎక్కడ మీ పులిహోర రాజా? నాతో ఉంటున్న అమ్మాయి మా మమ్మీ పంపించిన అమ్మాయి కాదంట. ఇప్పుడు వచ్చినాడేమో అమ్మాయితో రూమ్ లోకి వెళ్ళాడు. ఓ, ఆ అమ్మాయి మీ మమ్మీ పంపిన అమ్మాయి కాదా? వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? అదిగో ఆ రూమ్ లోకి వెళ్ళారు. పద. ఏం డిసైడ్ అయ్యారు? నేను రామ్ లేకుండా బతకలేనని. తనంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు దేవి. ఏంటి ప్రాబ్లం? తనది వేరే కాస్ట్, మాది వేరే కాస్ట్. కాస్ట్? అరే ఏ జనరేషన్లో బతుకుతున్నారా? 2025లో కూడా ఇంకా కాస్ట్ ఏంటి బ్రో? మన ఇండియాలో 2025లో కాదు, 2050లో కూడా ఈ కాస్ట్ సిస్టమ్ ఉంటుంది. అది లవ్కి ప్రాబ్లం అవుతుంది. నీకు లవ్కి అడ్డురాని కాస్ట్ పెళ్ళంటేనే వచ్చిందా? అయినా ఇద్దరు మనసులు కలిసాక మళ్ళీ కాస్ట్ అంటావేంటి? ఏ మీ ఇంట్లో వాళ్ళు సినిమాలు చూడరా? అది సినిమా దేవి, ఇది రియల్ లైఫ్. అలా జరగదు. మీది మాది ఒకే కాస్ట్. ఇంకా మా పెద్దవాళ్ళకు కూడా నువ్వంటే ఇష్టం. రామ్, నేనంటే నిజంగా ఇష్టం లేదా నీకు? నువ్వంటే నాకు ఇష్టమే అను, కానీ మా ఇంట్లో వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కదా. మా ఇంట్లో వాళ్ళకి దేవి అంటేనే ఇష్టం. అరే ఏం మాట్లాడుతావు? నీకన్నా అర్థమవుతుందా? తనంటే ఇష్టం అంటావు, తినని పెళ్లి చేసుకుంటా అంటావు. నీ బ్రో, ఈ లోకంలో ప్రేమించిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే ఎవ్వరికి పెళ్ళిళ్ళు కావు. నీ క్లారిటీ బాగానే ఉంది, కానీ నీ పేరేంటమ్మా? అను. అను, నువ్వు ఇలా సైలెంట్ ఉండబట్టే ఇలాంటి వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. నేనేం మాట్లాడమంటారండి? ప్రేమించిన వాడే నీ క్యాస్ట్ వేరు అని ఆ ముందు వేరేదాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. నాకు చావే ధర్మంగా కనిపిస్తుంది కదా. ఇది దీని తంత సురేష్. మాట్లాడితే నేను చచ్చిపోతానంటది, లేకపోతే ఫ్యాన్ కుయ్యాలుగుతానంటది. అను, లైఫ్లో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ కాదు. అయినా వీడు కాకపోతే ప్రపంచంలో ఇంకెవరు లేరా? ఇలాంటి ప్రవచనాలు నేను రోజు చెప్తూనే ఉంటాను అమ్మగారికి, కానీ ఈ అందగాడే కావాలంట. ఇదంతా కాదు, అసలు ఫస్ట్ మీ లవ్ స్టోరీ ఏంటి చెప్పండి. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో
వాళ్ళ వీధి నుంచే వెళ్ళేదాన్ని. అప్పుడే తన్ని ఫస్ట్ టైం చూశాను. రోజూ నా వెనక కాలేజ్కి వచ్చేవాడు. అలా ఒకరినొకరు చూసుకొని ఫ్రెండ్షిప్ పెరిగి ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. హలో, మీరు నా వెంటబడి టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఎవరికి పడను. ఎంత స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయి నా లవర్గా ఉండాలని నేను కూడా అనుకోవట్లేదు. మరెందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? లవర్గా ఉండాలనుకోవట్లేదు కానీ మా ఇంటి కోడలుగా, మా ఇంటి దేవతలకు కొలుద్దాం అనుకుంటున్నాం. పాప పడిపోయినట్టుంది. మీ ఇల్లు చిన్నదా పెద్దదా? ప్యాలెస్ లాగా ఉంటుంది. దేవత లేక బోసిపోయింది అని మా మమ్మీ అంటూ ఉంటుంది. మీ మమ్మీకి చెప్పు, త్వరలోనే దేవత వస్తుందని. ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తావేంటి? నేను మా పేరెంట్స్తో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని చెప్పానుగా. మరి మీ ఇంట్లో దేవతల గుడి కడతానని చెప్పావు ఏంటి? మా ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను ఇంటి గేట్ దాకా కూడా రానివ్వరు. మరి అప్పుడు ఎందుకు అలా చెప్పావు? ఒక అమ్మాయిని పడేయడానికి ఒక అబ్బాయి 100 చెప్తాడు. అవన్నీ నమ్మితే మీ అమాయకత్వం. రామ్, నువ్వు మాట్లాడిపోతే నాకు పిచ్చిలేస్తుంది. ఒక 1 వీక్ నా గురించి థింక్ చేయకుండా ఉండు, అలవాటైపోద్ది. నువ్వు చెప్పినంత సింపుల్గా నేను ఉండలేను రామ్. ఉండలేకపోతే చచ్చిపో. బాయ్. రామ్, రామ్. సరే, నాకు అర్థమైంది. రామ్, ఒకసారి రా, నీతో మాట్లాడాలి. ఏమన్నా ఉంటే లోపలే మాట్లాడొచ్చు కదా. ఇలా బయటికి తీసుకొచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? నువ్వేం చేసినా నేను భయపడా. రే, నేను కొట్టు ఒప్పించడానికి నువ్వు చిన్నపిల్లాడు కాదు, అమ్మాయి కూడా అంతకన్నా కాదు. దేవి నన్ను పెళ్లి చేసుకుంటానే కానీ ప్రాబ్లం. దేవి విషయం పక్కన పెట్టు. అను నేను ఎంత లవ్ చేస్తో నీకు అర్థమైందా? అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. దేవి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పెళ్ళి అయిపోయిన తర్వాత నా కోసమే బ్రతుకుతుంది. హోరిని. అరే దేవి, నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు. ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పావు. నీ కర్మ గాలి పెళ్ళైంది అనుకో, ఫ్యూచర్లో ఎప్పుడప్పుడు కాఫీలో పాయిజన్ పెట్టి చంపేసింది అనుకో, ఏం చేస్తావు? సరే లేదు, నేను కాంప్రమైజ్ అవుతా అంటే, ఇందాక తను మీ లవ్ స్టోరీ చెప్తూ ఇంటర్ లవ్ అనింది. ఈ పాయింట్ తనకు గుర్తొచ్చి పాక్సో కేసు వేసింది అనుకో, బతుకంతా చిప్పకూడే. బ్రో, కేసులు అంటే మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు బ్రో. నీకు దీంట్లో సీరియస్నెస్ అర్థమవుతుందా? ఈ కేసులో వాళ్ళని సపోర్ట్ చేశారనుకో, వాళ్ళు లోపలికే. నాకు క్రిమినల్ లాయర్ మా మామ ఉన్నాడు, మాట్లాడిస్తా, విను. ఆగాగాగు. చూడరా, నువ్వు అనుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా, లేదు దేవిని పెళ్లి చేసుకుని లోపలికి వెళ్తావా? అబ్సల్యూట్లీ నీ డెసిషన్. నేను పెళ్లి చేసుకుంటా. ఎవరిని? అనుని. దాట్స్ మై బాయ్. పద మాట్లాడదాం ఒకసారి. అను, మీ పెళ్ళికి మా ఇద్దరిని పిలవాలి. వీడు పెళ్ళికి ఒప్పుకున్నాడు. అవునా? నిజమా? థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా పెళ్ళికి మీ ఇద్దరే పెద్దలు. హలో, ఒప్పుకుంది నేను. బాయ్ దేవి. వాడిని ఎలా కన్విన్స్ చేసావు సురేష్? వాడి కోసం అను చచ్చిపోతానన్నా వాడు మారలేదు, కానీ నువ్వెలా? ఒక మనిషిని ఒప్పించడానికి 2 విధాలు ఉంటాయి. ఒకటి అర్థమయ్యేలా చెప్పడం, 2 భయపెట్టడం. వాడికి చెప్పాను, అర్థం అవ్వలేదు, భయపెట్టాను. వాట్ ఎవర్, అను చాలా హ్యాపీగా ఉంది. తనెవరో కూడా నీకు తెలియదు కదా, తన కోసం ఇదంతా ఎందుకు చేసావు? అను తెలియదు, కానీ నువ్వు తెలుసు కదా. ఎందుకో ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు.
అలాంటిదేం లేదు. కాఫీ తాగెళ్ళొచ్చుగా. ఆఫీస్లో నువ్వు లేక నేను లేక ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ టైం వస్తా, కాఫీకి కాదు డిన్నర్కి. బాయ్. ఏమైపోయావు శ్వేత, ఎన్ని డేస్ ఆఫీస్కి రాలేదు? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాగర్, అందుకే రాలేకపోయాను. అయినా నా వర్క్ అప్డేట్లోనే ఉంది కదా. నువ్వు ఎప్పుడూ ఒక స్టెప్ హెడ్ అయి ఉంటావు, అది నాకు తెలుసు. ఆ వర్క్ చూసే నేను నీ టీమ్ లీడర్ పొజిషన్కి సజెస్ట్ చేశాను. టీమ్ లీడర్ పొజిషనా? మరి సురేష్? ఈ ఫీల్డ్లో మనం ఎప్పుడు హై పొజిషన్లో ఉంటామని ఆలోచించాలి, కానీ పక్క వాళ్ళ గురించి కాదు. నేను టీమ్ లీడర్ అయితే సురేష్ నా టీంలోనే ఉంటాడా? అది నేను చెప్పలేను. ఈ మార్చ్కి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత న్యూ రిక్వైర్మెంట్ ఉంది, అందులో నేను టీమ్ లీడర్గా పెడుతున్నాను. మరి సురేష్? నీకు ఇష్టం లేకపోతే చెప్పు. సోనీ గొతికాండకలా కాచుకొని కూర్చుంది, దానికి తోడు యాంటీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. వాడేం చేస్తాడులే సాగర్. వాడు నాకన్నా పవర్ఫుల్. ప్రతి అప్డేట్ సోనీకి ఇస్తున్నాడు, అది సోనీకి చాలా యూజ్ అవుతుంది వర్క్లో. సోనీ టీమ్ లీడర్ ఏంటి సాగర్? నువ్వు తప్పుకుంటే సోనీకి హై ఛాన్సెస్ ఉన్నాయి. సరే, నేను థింక్ చేసి అప్డేట్ చేస్తాను. ఫాస్ట్గా చెప్పు నాకు. ప్రతిసారి ప్రమోషన్ సక్సెస్ అనిపించదు. అలాగే కొన్ని డెసిషన్స్ మన ఇష్టంతో తీసుకున్నవి కాదు. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. కానీ ఇల్లు మాత్రం అలా ఉండకూడదు. ఒక హోమ్ అంటే కాంక్రీట్, సిమెంట్ అండ్ బ్రిక్స్ మాత్రమే కాదు, మన కంఫర్ట్, హ్యాపీనెస్ అండ్ మన ఐడెంటిటీ. సో మీ ఐడెంటిటీ, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ ఒకే చోట ఉండాలంటే అదే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. ఏఎస్బిఎల్ మీకోసం ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ తీసుకొచ్చింది. జస్ట్ 1.90 CRK ఆల్ ఎక్స్క్లూజివ్తో అండ్ 50 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. మార్చ్ 25, 2025 వరకు మాత్రమే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.